అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రవ్వ లడ్డు వీడియో అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేశారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చూసేయచ్చు. నా ఇల్లు కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఎందుకంటే మా మేడం ఇప్పుడే పడుకుంది. ఇప్పుడు పడుకుంటే నేను క్లీన్ చేయడానికి అవుతుంది. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. టైం వచ్చేసి 2:03 అవుతుంది. నాకు ఇప్పటికి కానీ బ్లాగ్ చేయడానికి అయితే టైం దొరకలేదు. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇవాళ అయితే ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో దాన్ని ఎడిటింగ్లో టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది, లాంగ్ గ్యాప్ వచ్చింది కదా. సో ఇక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. మా పాప అయితే పడుకుంది, ఇంకా నేనైతే ప్రజెంట్ ఖాళీయే. అంత ఖాళీ కాదు, 3 అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఈవినింగ్ దివాళీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, దానికైతే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈవినింగ్కి అంటే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇది నా దివాళీ అవుట్ఫిట్ అనమాట. నేను ఫస్ట్ టైం ఈ కలర్ ట్రై చేయడం. ఇప్పుడైతే మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దామంటే రవ్వ లడ్డు వీడియో అయితే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మీరు చూసేయచ్చు. అండ్ ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంక ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసాను, మీరు ఆల్రెడీ ముందు చూసారు కదా. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి ఎవ్రీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఒక వీడియో అయితే వస్తుందండి, ఫుల్ లెంత్ వీడియో. ఇంక ఇక్కడైతే నేనైతే పని స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా గడప ముగ్గు అయితే వేస్తున్నాను. నార్మల్ డేస్లో గడప ముగ్గు చాలా బాగా వస్తుందండి, నాకైతే బాగా నచ్చుతుంది. ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు బాగా రాదు. ఆ రోజు ఏంటంటే వరిపిండి సరిగ్గా లేక ఇంకా ముగ్గు అయితే సరిగ్గా రాలేదండి. ఏదో రంగోలీ వేసి కవర్ చేశాను, కానీ నాకైతే ఎందుకో అంతలా నచ్చలేదు. తీసి మళ్ళీ కొత్తగా వేద్దాం అనుకున్నాను, ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంకా ఉంచేసాను. ఇక్కడ నేను ప్రసాదానికి తయారు చేస్తున్నాను. చక్కెర పొంగల్ ఒకటి, అలాగే రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నాను. రవ్వ లడ్డు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, కావాలంటే చూసేయండి. చక్కెర పొంగలి ఫుల్ లెంత్ వీడియో అయితే తీయలేదు. నేను ఈ వీడియో విడిగా ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా పెసరపప్పు రైస్ కలిపి కుక్కర్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి బెల్లం పాకం అయితే చేస్తున్నానండి. ఇంకా తర్వాత దేవుడికి ఇక్కడ మైదాపిండి అట్టేస్తాము. పొంగడాలు కానీ మైదాపిండి అట్టు కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. పొంగడాలు వేయడానికి అయితే ఇక్కడ అవ్వదు కదా, అందుకని ఇంకా నేను మైదాపిండి అట్టు అయితే వేసాను. ఈవినింగ్ మా హస్బెండ్ రావడం కొంచెం లేట్ అయిందండి, 7 అలా అయిపోయింది. ఇంక వచ్చిన వెంటనే పూజ అయితే చేసుకున్నాము. నేను ఎక్కువగా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకెందుకో ఆ రోజు చాలా సింపుల్గా చేసినట్టు అనిపించింది. మంచిగా ఇలా పూజ అయితే చేసుకున్నాము.
ఈ దీపావళి మీ అందరి మనసుల్లో సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్స్ ఫర్ ద వ్లాగ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.